నమస్తే సార్. నమస్కారం. సార్, ఈ మధ్య విపరీతంగా మొబైల్ అడిక్షన్ అయిపోయింది సార్. చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు సార్. పడుకున్నా అదే, అండ్ కూర్చున్నా అదే, ఈవెన్ వాష్రూమ్లో ఉన్నా కూడా అదే సార్. కొన్ని ప్రైవేట్ ప్లేస్లలో కూడా విపరీతంగా యూస్ చేస్తున్నారు సార్. అంతగా ఎందుకు సార్ అడిక్ట్ అయిపోయారు మొబైల్స్కి? మనిషి ఏదైనా కానీ ఎక్కువ వాడుతున్నాడే దాని అర్థం ఏంటి? ఒకటి, వాళ్ళకి ఎక్కువ టైం ఉండడం. రెండోది, లీజర్ ఉన్న టైంను ఎట్లా ఎంగేజ్ చేయాలో తెలియనప్పుడు ఇది యాక్సెసిబిలిటీ ఉంది, అవైలబిలిటీ ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది, నన్ను ఎంగేజ్ చేస్తుంది, సో ఐ విల్ యూజ్ ఇట్. థర్డ్ ఏంటి, వెన్ ఐమ్ ఎక్స్పీరియన్సింగ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, ఐ రియలీ డోంట్ నో వాట్ టు డూ అండ్ మొబైల్ ఫోన్ ఈజ్ అవైలబుల్, దెన్ ఐ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఫోర్త్ ఏంటి, మనకి ఒంటరిగా ఉన్నప్పుడు, మనకు ఫిజికల్గా ఎవరు కూడా అందుబాటులోని స్నేహితులు ఉన్నప్పుడు, అప్పుడు ఏం చేస్తాం మనం, ఆన్లైన్లో అంటే 10 మంది రెస్పాండ్ అవుతారు. సో ఐ విల్ ట్రై టు ఎంగేజ్ మై టైం. సో ఇవన్నీ కారణాల వల్ల మనుషుల జీవితంలో ఉన్న ఒంటరితనాన్ని, మెకానికల్ స్టేట్ ఆఫ్ మైండ్ని, తర్వాత జీవితాన్ని కొంచెం ఎంగేజ్ చేసుకుందామని వాళ్ళందరికీ కూడా మొబైల్ ఫోన్ అనేది ఒక స్వర్గధామం అని మనం చెప్పచ్చు. అందుకోసమని చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు కూడా ఎవ్వరి అవకాశం లేకుండా, ఎవ్వరి అవసరం లేకుండా, ఎవరిని కూడా బాధ పెట్టకుండా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని ఎంటర్టైన్ చేయగలిగే ఏకైక సాధనం ఫోన్. కాబట్టి డెఫినెట్గా ఫోన్ యూజ్ చేస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎందుకు అలవాటు అవుతుంది? ఎందుకంటే పేరెంట్స్కి పిల్లల్ని ఎంగేజ్ చేసి వాళ్ళని సంతోషంగా ఉంచగలిగే స్ట్రాటజీస్ ఏవి కూడా పేరెంట్స్ దగ్గర లేవు. ఇప్పుడు లేటెస్ట్ పేరెంట్స్ దగ్గర లేవు. దాంతో ఏం చేస్తారు, వాళ్ళు ఆల్రెడీ బిజీ ఉంటారు, ఇంట్లో పని చేయాలి. సో మదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఏం చేస్తారు, వాళ్ళ పనికి జరగాలంటే ఏదో ఒకటి ఎంగేజ్ చేయించాలి. వేరే బయట నుంచి తీసుకొచ్చి హెల్పర్ని పెట్టేంత ఎకనామికల్ స్టేటస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సరైన దొరకకపోవచ్చు. సో బెస్ట్ ఇమ్మీడియట్గా బేబీ సిటర్ ఏంది అంటే మొబైల్ ఫోన్. కాబట్టి పిల్లలు 5 months 6 months నుంచే వాళ్ళని ఎంగేజ్ చేయడానికి, తినిపించడానికి మొబైల్ ఆన్ చేస్తున్నాం. సో పిల్లలు పుట్టిన నుంచే వాళ్ళ ప్రపంచంలో మొబైల్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. పుట్టిన తర్వాత వాళ్ళు 6 months వచ్చిన తర్వాత వాళ్ళకు టాయ్ లాగా మొబైల్ ఫోన్ వాడుతున్నారు. కాబట్టి వితౌట్ మొబైల్ ఫోన్ వాళ్ళ జీవితాన్ని మనం ఊహించలేము. సో మొబైల్ ఫోన్ పిల్లలు అడిక్ట్ అవుతారంటే ఎట్లా అడిక్ట్ అవుతున్నారు? ఎవరు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసింది? పెద్దవాళ్ళు మనమే కదా. కాబట్టి మన వల్లనే పిల్లలు అడిక్ట్ అవుతున్నారు, మన వల్లనే ఎక్కువ గంటలు యూజ్ చేస్తున్నారు, మన వల్లనే అన్నోన్ పర్సన్ తోటి కనెక్షన్ పెంచుకుంటున్నారు, మన వల్లనే వాళ్ళకి అన్హెల్దీ హ్యాబిట్స్ అన్ని వాళ్ళకి జనరేట్ అవుతున్నాయి. కాబట్టి టు బ్రేక్ ది మొనటానీ ఇన్ ద లైఫ్, టు బ్రేక్ ది మెకానికల్ థాట్ ఫ్రమ్ ద బ్రెయిన్, సో టు ఎంగేజ్ అవర్ లీజర్ టైం, మొబైల్ ఫోన్ వాడుతున్నాం. కాబట్టి మనం మొబైల్ వాడుతున్నాం. ఇవి నుంచి బయటికి రావాలంటే మనం ఆల్టర్నేటివ్గా మనిషిని ఎంగేజ్ చేసేగలిగే ఆటలు కానీ, యాక్టివిటీస్ కానీ చిన్నప్పటి నుంచే పేరెంట్స్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే మొబైల్ ఫోన్ పక్క పెట్టి అవసరమైతేనే వాడుకొని మిగతా టైంలో వాళ్ళ ఆ పనులు ఎంగేజ్ చేసి సంతోషం తెచ్చుకునే అవకాశం చాలా ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న పేరెంట్స్ దే హ్యావ్ టు థింక్, మనం పిల్లలకి మొబైల్ ఫోన్ ఇద్దామా, మన క్వాలిటీ టైం ఇచ్చి వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళని ఎంగేజ్ చేద్దామా అనేది ఈజ్ లెఫ్ట్ ది బిజీ లైఫ్లో వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు కదా సార్. సో అందుకని బిజీ టైంలో ఎక్కువ స్పెండ్ కాదు, ఎక్కువ టైం స్పెండ్ చేయలేని ఆసక్తి ఉంది కాబట్టి వాళ్ళు బిజీ అవుతున్నారు. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఓన్లీ బికాస్ దే ఆర్ బిజీ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ దే ఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ ద చిల్డ్రన్. కాదు, వాళ్ళ పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేయాలో తెలియక వాళ్ళు పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచ్చి వాళ్ళు బిజీ అవుతున్నారు. బికాజ్ వాళ్ళకు కూడా టైం ఉంటుంది కదా. సో ఫస్ట్ ఇక్కడ పేరెంట్స్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. దే నీడ్ టు, పేరెంట్స్ కంప్లైంట్ చేయడం కంటే ఎక్కువ ఫస్ట్ పేరెంట్కి తెలియాలి ఎలాంటి పేరెంటింగ్ స్టైలు పిల్లలకి వాళ్ళకి మధ్య ఒక అనుబంధపూరితమైన సంబంధం ఏర్పడుతుంది. పిల్లలు మొబైల్ ఫోన్ అడిక్షన్ లేకుండా వాళ్ళు మిగతా పనులతో కూడా వాళ్ళకు ఆనందం వస్తుందనే, సంతోషం వస్తుందనే అనుభవాన్ని మనం ఎలా కలిగించవచ్చు అనే విషయాల గురించి కౌన్సిలింగ్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళ పేరెంట్స్ నేర్చుకుంటారు. పిల్లలు కూడా ఎక్కువ ఫోన్ వాడకుండా వాళ్ళు మిగతా పనుల ద్వారా కూడా సంతోషాన్ని అనుభూతి చెంది వాస్తవ ప్రపంచం ఏదో తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.